హలో, మీరు స్పాట్ పెట్టడానికి వచ్చినట్టు లేదు, సిఆర్పిఎఫ్ సెలక్షన్స్ కి వచ్చినట్టుంది. ఎలా పొడవాలి, ఎలా పరిగెత్తాలి, ఎలా కొట్టాలి, ఎలా భయపెట్టాలి, ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ స్పాట్కు ముందు మా వాళ్ళు చేసే కసరత్తులు. సెలెక్ట్ అయితే శాలరీ మాత్రమే ఇస్తారు. మేము అలర్ట్గా ఉంటే ఎవ్వరికీ ఆల్టర్నేట్ ఉండదు. దుపారియా ఈవెంట్ వాళ్ళు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు. ఓయ్, మా అమ్మేదో మాట్లాడాలంట, నిన్ను తీసుకురమ్మంది. మా వాళ్ళందరిని తీసుకురానా? ఊర్లో వాళ్ళందరిని తీసుకురా, భోజనాలు పెడతారు అక్కడ. విషయం ఏంటో నువ్వే చెప్పచ్చుగా. ఏమో నాకేం తెలుసు, కార్లో ఉందో చూడుగు. పద. అరే, లాక్ వేసిందేంటి? వేస్తే వేసే ఉంటది మరి. మీ అమ్మ ఎక్కడ? అసలు వస్తేగా కనిపించడానికి. మరి ఎందుకు పిలిచావు? నిన్ను మర్డర్ చేయాలని. వద్దండి, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఎప్పుడు రోడ్ల మీద పడి తిరగడం తప్ప ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, ఎవరూ లేనప్పుడు రావాలి, ఏకాంతంగా మాట్లాడుకోవాలి, ఇలాంటివి ఏం లేవే. మరీ అంత డిమాండా? నాకు అసలు కొత్త అండి. భయపడుతున్నావేంటి? అసలు నువ్వు మగాడివేనా? అంత మాట నాకు ఆగేది లేదు. ఎలా ఉంది? దొరక్క దొరికితే తినే తిండిలా ఉంది నీ రొమాన్స్. నా వర్షంలో చూపిస్తా చూడు. అమ్మా, మధ్యాహ్నం పూట వచ్చే కళలు నిజమవుతాయా? వేకువజామున వచ్చిన కలే నిజం కాలేదు. ఏం కళ వచ్చిందేంటి? రాష్ట్రపతి అయినట్టు వచ్చిందిలే. ఈ జన్మకి ఇది కాదు కానీ పద. వచ్చినట్టు ఉంటున్నాడు కానీ వెళ్ళట్లేదు ఏంది? దోశ వేడిగా ఉందా? కాసేపు కూర్చో, ఎండలో పెట్టిస్తా. అక్కడ కాలుతుంటే కనిపించట్లేదు రా డుబిరిగా. సార్, సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు? ఆ టైంకి నేను ఎప్పుడు లేవలేదు. నువ్వు లేచి చూసి నాకు చెప్పు. సార్, మిక్సీ ఆగిపోయింది. కర్రతో కొడితే కరెంట్ వస్తుందా? లూజ్ కనెక్షన్ అయితే వస్తుంది. సార్ పేపర్. సార్ పేపర్ ఏమంటారా? నెల స్టార్టింగ్ లో ఒకటి అయ్యి, ఎండింగ్ లో ఒకటి అయ్యి. మిగతా రోజులు ఏం చదువుతారు సార్? చదివిందే చదువుతా. దానికి నేను ఎందుకు వేయడం, మీరే తెచ్చుకోవచ్చుగా. నేను నిన్ను అడిగానా, నువ్వు నన్ను అడిగావురా డుబ్రిగా? వీడు ఏలు ముద్రగాడు అనుకుంటా. సార్, సైకిల్ బిల్ల లేపుతున్నాడు. వాడు పడితే మనం లేపాలి. హలో, జిబ్రాని మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే గారికి ఫోన్ ఇవ్వు. సార్ మీకు ఫోన్. చెప్పండి సార్, భీష్మాని పొడిచిన వాళ్ళం చాలా వెయిట్ చేశాం. డబ్బులు ఇస్తా అన్నారుగా? చస్తే ఇస్తా అన్నాను. వాడు బతికే ఉన్నాడుగా. వాడి దెబ్బకి మా వాళ్ళు 5 చచ్చిపోయారు సార్. వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తాను. మీరు 5 నిమిషాలు ప్రగాఢ సానుభూతిని తెలపండి. ఈసారి ఖచ్చితంగా చంపుతాం సార్. ఈ ఆట కాకపోతే ఇంకో ఆట అనుకోవడానికి ఇది ట్రయాంగిల్ సిరీస్ కాదురా, నాకౌట్. దొరికితే వాడి చేతుల్లో చస్తారు. మీలో ఎవరు ప్రాణాలతో దొరికినా ప్రభుత్వమే పడిపోతుంది. భోజనాలు చేసి బార్డర్ దాటేయండి. సార్ సార్ ఏమన్నాడన్నా? భోజనాలు చేసి బార్డర్ దాటేమన్నాడు రా. డబ్బులు ఏమని చెప్పలేదా? ఏం చెప్తాం రా, ఏదో ఒక టెంపుల్ చూసుకుందాంపా. కార్తీక మాసం కాదన్నా, ఏ టైంలో అయితే ఏముంది, పదా. పదండి రా. మన వాళ్ళు చచ్చిపోయారని అబద్ధం చెప్పినా పట్టించుకోలేదు. ఏదో ఒకటి చేయాల్సిందే. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. భీష్మ అత్యాయత్నానికి కారకులైన వారు ఆచూకీ దొరికింది సార్. ఓకే, అయితే వాళ్ళు రసగుల్లా లాడ్జ్లో స్టే అయి ఉన్నారు సార్. వాళ్ళని అరెస్ట్ చేయమంటారా, తిరిగి ఎదురు కాల్పులు చెప్తే లేపేయమంటారా? హత్యాయత్నం వెనుక చాలా హస్తాలు ఉన్నాయి, ఎవరిని మిస్ కాకుండా చూడండి. ఓకే సార్. అదేంటి అటు వెళ్ళిపోతున్నారు? వేరే హోటల్కి వెళ్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు చెప్పినట్టు నేను వినాలా, నేను చెప్పినట్టు మీరు వింటారా? 4 అన్లిమిటెడ్ తీసుకోండి. మీరెవరు కొత్తగా వచ్చారు? మా వాడు బోరు కొట్టు బ్యాంకాకు పోయినాడు, నేను వాళ్ళ బ్రదర్ని. హోటల్ ప్లేసు మార్చాడు, ప్లేస్మెంట్ మార్చాడు. కుమ్మేద్దారండిరా. మీరు మాత్రం మారట్లా. సారు, పని మానేద్దాం అనుకుంటున్నాం. ఏరా, కస్టమర్లు ఎప్పుడు వస్తూనే ఉన్నారు బాబు. రావద్దని చెప్పేరా. ఇలా పెడితే మీకేం లాభం వస్తుందండి? ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా ఇరా. అలా ఎలా ఇస్తారు? తింటున్నావుగా, తిను. అన్యాయంగా 5 లక్షలని దొబ్బెట్టుకుంటారు గానీ న్యాయంగా 500 అడిగిన హీరో. ఉచిత సలాలు ఇవ్వడానికి ఊరు నుంచి వేసుకుని వస్తారు. సరేరా, పొద్దున్నే 7కెళ్ళి సాయంత్రం 7కి రావాలి. ఓ పనుంది, చేస్తావా? చేస్తా. ఏం చేయాలి బాబు? కూర్చొని టీవీ చూడటమేరా.
పడుకునే ఛాన్స్ లేదా? ఉంది రోయ్ ఉంది. ఇంకేంది సూపర్ బాబు, జాయిన్ అయిపోతా. చాలు ఎంత ఖాళీగా ఉన్నందుకు నువ్వే వాళ్ళకి ఇవ్వాలి. అంత పెద్ద ఉద్యోగం అయితే నేను చేయలేను బాబు. అందుకే ఇక్కడ పని చేసుకోరా ముక్కడా. ఎన్నాళ్ళు చూస్తా, 6 నెలలు అయితే నీ ప్లేస్ నాది, నా ప్లేస్ నీది. ఏంటి సార్, ఏంటి అందరు ఖాళీ కూర్చున్నారు? నీకోసం ఎదురు చూస్తున్నాం, రండి అందరం కలిసి పుల్లలు ఆడదాం. ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు ఉంటారు, లేకపోతే ఎవరు ఉంటారు? మీరు అడగడం కాకపోతే రండి. శాలరీ తప్ప ఏం రావట్లేదు, కమిషన్లు కోత పెట్టేశాడు. న్యాయం ముందు అన్యాయం ఓడిపోతే ఈగలు కూడా ఈలలు వేస్తాయి. నిజాయితీ పనులు సురక్షితంగా ఉంటే అవినీతి పనులకు రక్షణ ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? పాము ఖర్చుందని 10 మందికి చెప్తే చచ్చిపోతాం. ఖర్చిన చోట విషం పైకెక్కకుండా గట్టిగా బేయించాలి. వాడిని మంది దారి తెచ్చుకుంటే సరిపోలా? ఓకే పదండి, కాటేసేద్దాం. భీష్మ, రూలింగ్ లో ఉన్న వాళ్ళము రూల్స్ పాటించకూడదు. మనమంతా ఒకటే, మాతో చేయగలుపు. కోట్లుంటే సరిపోదురా, క్వాలిటీస్ ఉండాలి. ఫ్రాంక్ గా మాట్లాడితే చేయగలుగుతా, రాంగ్ గా మాట్లాడితే తీసేస్తా. రాజకీయం నీకు తెలియదు, నాలో ఉన్న ఫైర్ నీకు తెలీదు. ఏంటండి వీడితో మాటలు? ఏదో ఒక కేసులో ఎదిరించి బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది. మీరు పెడితే కేసులుంటాయి, నేను కొడితే కేసులు కాదు కదా. పోస్ట్ మార్టం చేసుకోవడానికి పోలీస్ కుక్కలకు కూడా దొరకవు మీ బాడీలో. కాల్చి పారేస్తా. బుల్లెట్ వెయిట్ 40 grams, 300 స్పీడ్. వెయిట్ చూడాలనుకో తప్పులేదు, స్పీడ్ చూడాలనుకోకపోతావు. ఏంట్రా ఏంటి చంపేస్తావా? మిమ్మల్ని చంపాలంటే మీ దగ్గర లైసెన్స్ తీసుకోవాలేంట్రా? ఎందుకురా మేమంటే అంత కక్ష? ప్రతీకారం అనేది పైకి కనిపించదు, దాని ప్రభావం సమయాన్ని బట్టి బయటపడుతుంది. అప్పుడు అసలు కథ అర్థమవుతుంది. అన్యాయాన్ని మీరు కప్పిపుచ్చినా న్యాయాన్ని కాపాడడానికి ఎవడో ఒకడు బ్రతికే ఉంటాడు. అర్థం కాలేదా? మీరు చేసింది మర్చిపోవచ్చు, మీరు అన్నది నేను విన్నది మర్చిపోను. నిరుపేదలు బ్రతికే స్థలంలో మీరు బంగళాలు కట్టుకున్నారు కదరా. బడుగు జీవితాలకు భరోసాగా ఉండాల్సిన మీరు ఆ జీవితాల్ని అగ్గిలో కలిపేశారు. ఆ అగ్నికి ఆహుతి కాకుండా మీరు చేసిన పాపాలన్నీ వెలికి తీయడానికేరా నేనున్నదే. ఎవడ్రా నువ్వు? ఏంట్రా నీ కథ? ఒరేయ్, అన్నానికి మేము పనిచేసే దగ్గరకు వచ్చేసాయి. సరే అమ్మా. రా నాన్న, అన్నం తిందు గాని. నువ్వు కూడా తినమ్మా. నేను తర్వాత తింటాం కానీ ముందు నువ్వు తినరా. రేయ్, నువ్వు బాగా చదువుకున్నా, వచ్చే సంవత్సరం నాన్న నిన్ను కాన్వెంట్ లో జాయిన్ చేస్తాడంట. చదివేవాడు ఎక్కడ చదివితే ఏంటమ్మా? మా నాయనే. కోటయ్య కొట్టుకు తీసుకురండి. నేను తీసుకొస్తాలే. అరే డబ్బులు తీసుకెళ్ళరా. నాన్న పేరు చెప్పి తీసుకొస్తాలే. కోటయ్య, నాన్న కిరోసిన్ ఇవ్వమన్నాడు. సరే. వర్షం ఎక్కువ అవుతుంది, వీడు ఇంకా రాలేదేంటండి? తీవ్రమైన ఉరుములు గాలుల కారణంగా ట్రాన్స్ఫార్మర్పై పెద్ద ఎత్తున పిడుగుపట్టడం వలన నాందేడ్ నగర్ బస్తీ మొత్తం కాలి బూడిదైపోయింది.
దురదృష్టకరమైన విషయం ఏంటంటే బస్తీలో ఉన్న ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. అయ్యో ఏంటో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. బాబు, నేను నీకు మంచి పనిలో పెట్టిస్తాను, జాగ్రత్తగా చేసుకుంటావా నాయనా? అబ్బా బాగా స్ట్రాంగ్ ఉంది. మొత్తానికి మనం అనుకున్నట్టే జరిగింది. ఇంతకీ వ్యాపారాలు బాగున్నాయా? యథావిధిగా సాగుతున్నాయి. మల్లెపూల్లో ఏముందో మజా అర్థం కావట్లా. ఆస్వాదించేవాడికి తెలుస్తుంది. చెప్పండి సార్. కిచెన్ లో ఎగ్స్ ఉంటాయి, ఆమ్లెట్ వేసుకుని తీసుకురా. ఎందుకులేండి, మీ చేత్తో పెగ్ కలిపితే ఆ కిక్కే వేరు, ఎంత తాగినా ఎక్కదు. మోసేస్తున్నారు. ఇంతకీ సుబ్రహ్మణ్యం మన స్కెచ్ వర్కౌట్ అయిన ఆనందంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఇలాంటి ఆటలకి ఆ దేవుడు కూడా భలే సపోర్ట్ చేస్తాడండి. సవ్యంగా చెప్తే జనాలు పోని మన పవర్ పోతా ఉంటే అపోషణలతో తలపోటు మొత్తానికి పని కానిచ్చు. ఏదైనా పవర్ కంటే ప్లాన్ గొప్పదా? అంతేగా మరి. ఆ రోజు ఉరుములు వర్షం కూడా భలే కలిసి వచ్చింది. మనం అనుకున్నట్టే నాందేడ్ నగర్ని పేల్ చేసాం. గోల్మాల్ కాలనీ అని పేరు పెట్టుకుని ముహూర్తం చూసుకుని కాలనీ ఏర్పాటు చేసుకుంటే మనందరం కలిసి ఒకే చోట ఉంటాం. ఆ రోజు నేను ఆవేశపడదలుచుకోలేదు, ఆలోచనతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఊహించని విధంగా ఆట మొదలుపెట్టా. అయినా మిమ్మల్ని ఈ క్షణమే చంపడం పెద్ద కష్టమేం కాదు. సడన్గా లేపేస్తే సమాధానం చెప్పాలి, సందర్భం బట్టి లేపేస్తే ఏ సమస్య ఉండదు. నేను ఏ పని పెట్టుకోను, పెట్టుకుంటే పూర్తి చేయకుండా వదిలిపెట్టను. ఎవ్వణ్ణి వదిలిపెట్టను, ఎవ్వణ్ణి వదిలిపెట్టను. మొదటి నుండి ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్నాడు. ఎప్పుడు అర్థమైంది కక్ష అనేది ఎంత తీవ్రమైందంటే కాటు మీద ఉన్న కాలే వరకు వేచి చూడాలి. రగిలే మంటలు ఆపగలం కానీ పగ నాపలేం. దేన్నైనా పూర్తిగా చంపాలి, లేదంటే మన ప్రాణాలకే ప్రమాదం. 100 మందిని చంపినోడికైనా శిక్ష ఒకేసారి వేస్తారు, కానీ మానసికంగా అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించేలా చేశారు. ఆలస్యం చేయకూడదు. చలేస్తుంది, దుప్పటి కావాలంటే సమ్మర్ వచ్చిందాకా ఆగు, రేటు తగ్గుద్ది అన్నట్టుంది. చేసేదేదో తొందరగా చేయండి.